brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో వరుస మర్డర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హత్యల వెనుక బీఆర్ఎస్ లోని ఒక కీలక నాయకుడు ఉన్నారని రేవంత్ భావిస్తున్నారు. ఢిల్లీలో చిట్ చాట్ చేసిన సీఎం ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, హత్యలపై ఎలా రియాక్ట్ అయ్యారు? ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో వరుస మరణాల వెనక మిస్టరీ ఉందని, ఇటీవల ముగ్గురు అనుమానాస్పదంగా చనిపోవడం వెనక ఏవో బలమైన శక్తులున్నాయంటూ చిట్చాట్ చేశారు. మొన్న సంజీవ్ రెడ్డి, నిన్న రాజలింగం, తాజాగా కేదార్ మృతిపై అనుమానాలున్నాయని చెప్పారు. వీడిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే మేము విచారణ జరుపుతామని చెప్పారు సీఎం రేవంత్. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో సంచలనం రేపిన రాజలింగం హత్య కేసును కూడా సీఎం చిట్చాట్లో ప్రస్తావించారు. రాజలింగం హత్యతో పాటు అడ్వకేట్ సంజీవరెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడన్నారు సీఎం రేవంత్. ఈ రెండు హత్యలకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు చెప్తున్నా పలు అనుమానాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగం హత్యకు గురయ్యారని, కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానాస్పదంగా చనిపోయాడన్నారు. ఇక తాజాగా కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారని, రాడిసన్ బ్లూ డ్రగ్ కేసులో కేదార్ A4 అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దుబాయ్లో కేదార్ నిద్రించిన ఫ్లాట్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని తెలుస్తోంది. అందుకే అనుమానాలు ఉన్నాయన్నారు సీఎం. రాజలింగం, సంజీవరెడ్డి, కేదార్ అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై న్యాయ విచారణ కోరుతున్న కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఈ అనుమానాస్పద మరణాలపై జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరడం లేదన్నారు సీఎం రేవంత్. వరుస మరణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని మీడియాతో చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ కమిషన్లు విచారణ జరుపుతున్నామని, వరుస మరణాలపై కూడా ఫిర్యాదులొస్తే ప్రత్యేకంగా విచారణ జరిపిస్తామంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ కేసులతో సతమతమవుతోన్న బీఆర్ఎస్కు నిజంగానే వరుస హత్యలపై ఫిర్యాదులొస్తే కొత్త తలనొప్పులు వచ్చేలా ఉన్నాయి.